హాయ్ అండి. నేను విజయ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈరోజు 85థ్ డే అండి. సో ఎక్కడైతే హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారో ఈ ఏరియా అండి. సో ఇదంతా కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిరే అండి. అన్నీ కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిరే. సో ఇదంతా కూడా హెయిర్ అనేది కొద్దిగా అయితే వస్తుందండి. ఇట్లా పట్టుకుంటే చూస్తున్నారా, ఇట్లా పట్టుకునేలాగైతే పెరిగింది. సో ఇదంతా కూడా హెయిర్ అయితే వచ్చిందండి. ఇంకా రావాల్సి ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా వస్తుందండి. సో కొంచెం హెయిర్ వస్తే కొంచెం హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. సో ఇది డోనర్ ఏరియా అండి. సో ఇప్పటివరకైతే గ్రో అయితే మెల్లిమెల్లిగా అవుతుంది. అండ్ కామెంట్లో చూసానండి, డాండ్రఫ్ ఏమైనా మీకు ఉందా అని అయితే స్టార్టింగ్లో ఉండే అండి. మేబీ చాలా స్టార్టింగ్లో ఉండే డాండ్రఫ్ వల్ల మేబీ హెయిర్ ఫాల్ కూడా అయింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాంపూస్ అవి ట్రై చేశాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే డాండ్రఫ్ అయితే ఏం లేదండి. అంటే 2 times హెడ్ వాష్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే డాండ్రఫ్ లాగా ఏం లేదు. కొంచెం మినాక్సిడిల్ వాడినప్పుడు అది నెక్స్ట్ డే కొంచెం లైట్గా అది ఒక డాండ్రఫ్ లాగా క్రియేట్ అవుతుంది. కెమికల్ కదండి, అంత లేయర్ లాగా అవుతుంది. అండ్ మళ్ళీ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటివరకైతే అంత బాగుందండి. మనకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వర్ సార్.